చెప్పేటోని తిరగ తోడుకొని మరలా కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని అమలు చేసేదానికి ప్రయత్నం చేయండి. కానీ ఈ విధంగా పదే పదే మీ యొక్క వైఫల్యాలన్నింటినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వృద్ధాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగితే మీ యొక్క గ్రాఫ్ పెరుగుతుందనుకోవటం ఇది భ్రమ. ప్రజలు చిత్తశుద్ధితో ఉంటారనే దానికి ఉదాహరణ తమిళనాడు యొక్క ఓటర్ల యొక్క తీర్పు ఈ సందర్భం తెలియజేస్తాం. రజనీ గారు రెస్పాండ్. సార్ ఇక్కడ ఏదైతే ఆర్థిక అనే పదం ఏదైతే ఉందో సార్, మా దగ్గర డబ్బు లేదు, మా దగ్గర భోజనం పెట్టడానికి అవకాశం లేదు, మా దగ్గర కమిటీలు వేసుకునే పరిస్థితి లేదు అంటూ ఆయన ఎప్పుడైతే పబ్లిక్ గా చెప్పాడో అప్పుడు డబ్బుతో ఎందుకు పని, డబ్బు లేకుండా చేద్దాం, సేవ చేద్దాం, డబ్బు ఎందుకు డబ్బు అనే పదాన్ని వీళ్ళు మాట్లాడి ఉండాలి సార్. ఇది అంటే జగవిందనం ఈ రోజు డబ్బు అయిపోయిన పరిస్థితుల్లో 2014లో వారి గెలుపుకి కారణమైనప్పుడు వారిని కొద్దో గొప్ప నీటి సంఘాల్లో, కార్పొరేట్ వ్యవస్థలోనో, రోడ్డు కాంట్రాక్ట్ లో ఎక్కడో చాట పాపం ఏదో ఒక మూల జనసేన వాళ్ళకి అవకాశం ఇచ్చుంటే కాస్త నిలబడి ఉండేవాళ్ళు సార్. ఎందుకంటే డబ్బుతో పనే ఉంది అని అనొచ్చు సార్, కానీ నెలాఖరికి ఇంటెంతలు, కరెంటు బిల్లులు, పిల్లల ఫీజులు ఇవన్నీ కట్టుకోవాలి అంటే నేను జనసేన వీర అభిమాని, కొంచెం ఎగ్జామ్షన్ ఇవ్వమంటే 5వ తారీఖు రెంట్ వేయాలి అంటూ ఓనర్ గారు పెడుతున్న మెసేజెస్. ఇవన్నీ వదిలేసి రాజకీయంగా పని చేయడానికి, సేవ చేయడానికి సేవకులు, కార్యకర్తలు, నాయకులు మాత్రం కోటీశ్వరులు, కార్యకర్తలు మాత్రం సేవకులు. ఒక నీటి సంఘాల్లో, ఒక కమిటీలో, ఒక రోడ్డు కాంట్రాక్ట్ లో, కార్పొరేట్ వ్యవస్థలో, ఒక డైరెక్టర్ పోస్ట్ లో ఎక్కడ ఎవరికి ఏమవరు, మొత్తం పెద్ద పార్టీ తీసుకొని మీరు సేవ చేయండి అమ్మా, డబ్బులు ఎందుకు, డబ్బుల గురించి ఎందుకు వస్తుంది, మేము ఊరికే చేయట్లా అన్నా, నువ్వు ఊరికే చేస్తున్నావు అన్నా, నీకు ఇంట్లో కారు ఉంది, పెట్రోల్ ఉంది, వస్తావన్నా, అందరు అట్లా రాలేరు కదన్నా. ఎక్కడో వైజాగ్ లో మీటింగ్ అంటారు, ఇక్కడి నుంచి అక్కడ పోవడానికి 10,000 ఖర్చు అయిపోతుంది, రాను పోను 10,000 పెట్టుకుంటే మాకు నెలాఖరికి అద్దెలు వచ్చేస్తాయి, కానీ ఆ మీటింగ్ వెళ్ళాలి, అప్పుడు ఎట్లా సో ఇదంతా కూర్చొని కోర్టులో కేసు ఉంటుంది, ఒక 20,000 ఫీజు వచ్చింది, లేదమ్మా మీరు డిబేట్ 7 to 8 అంటారు, ఫ్లైట్లు వస్తారు, ఇప్పుడు కాదు అప్పుడు అంటారు, ఈ మీటింగ్ అంటారు, ఆ మీటింగ్ అంటారు, అప్పుడు ఏంటి పరిస్థితి? అరే నేను సార్ నాకు ఒక్కర్లేదు సార్, మాకు ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయ్ ఒక ముద్ద అన్నం పెడతాడు, కానీ ఏమీ లేని వాళ్ళ పరిస్థితి ఇవన్నీ వదులుకొని ఎకరాలు అమ్ముకొని తిరుగుతున్నారు సార్. వాళ్ళని దృష్టిలో పెట్టుకోండి సార్. నాకెందుకు సార్, నేను కోట్ వేసుకొని మళ్ళీ ఆర్టీసీ బస్సు ఈ ప్రభుత్వాన్ని ఫామ్ చేసినాక నాకు చక్కగా బస్ టికెట్ లేదు సార్, ఆర్టీసీ బస్సు ఫ్రీగా కోర్టుకి వెళ్ళిపోవచ్చు, ఎక్కడ ఆగే పని లేదు, రోజు మా కోర్టు బస్సు ఫ్రీ. సో అట్లా వెళ్ళిపోయి నా పని నేను చేసుకోగలను. కానీ ప్రజారాజ్యం నుంచి ఎకరాలు అమ్ముకున్న వాళ్ళు ఈ రోజుకి ఎదురు చూస్తూ నేల కూలిపోతున్న పరిస్థితి అయితే ఉంది సార్. సో ఖచ్చితంగా డబ్బుతో ఎందుకండి, సేవ చేయండి, సేవ మేమే, కార్యకర్తలు మొత్తం సేవ చేయడానికి పుట్టారు, నాయకులు మాత్రం సైరన్ కారులో, గన్మెన్లో, ఆటోమేటిక్ నీటి పెట్టుకొని ఒక్కొక్కళ్ళు కోట్ల బినామీలు పెట్టుకొని పోతారు. ఈ రోజు రాజధాని 29 గ్రామాలు ల్యాండ్ ఎక్విజిషన్ ద్వారా ఎన్ని కోట్లు వెనకేసినారు, ఇదంతా బయటకు వస్తుందని నేను అడగలేదు సార్. పవన్ కళ్యాణ్ గారే నిలదీసినారు, ఈ రాజధాని ఎలా వచ్చిందో నేను చూస్తా, ఇక్కడే కూర్చొని ధర్నా చేస్తా, 1600 ఎకరాలు తీసుకుంటానని చెప్పి రైతుల భూమిని కొల్లగొట్టి ఒక కార్పొరేట్ వ్యవస్థ, ఒక కమ్యూనిటీ కోసం, ఒక గేటెడ్ కమ్యూనిటీ పెడతాడా అని ఆ రోజు అన్న నిలదీసినాడు సార్. ఈ రోజు కొన్ని పరిస్థితుల వల్ల పోలేకపోతున్నాడు. ఉదయమనండి, ఆయన పదవి ఉంది, ఆయన పని చేసుకోండి, మాలాంటి వాళ్ళు ఉన్నాక మేము ఆరిపోయిన దీపాన్ని మళ్ళీ వెలిగించి మేము పురుగొల్పుతాం, ఆయన పని ఆయన చేసుకోమనండి, ఆయన తప్పను, కానీ ఆయన వేసిన బాటలో మేము నడుస్తాం. ఆయన ఈ రోజు ఆ బాట మార్చుకున్నా సరే మేము మార్చుకోం, తప్పుని ప్రశ్నిస్తాం. ఆయన ఎలా అయితే గతంలో 2018, 19 ఆ 2 సంవత్సరాలు ఎలా ప్రశ్నించాడో అలాగే ఇప్పుడు మేము ప్రశ్నిస్తాం. అది కార్పొరేట్ వ్యవస్థ లాగా మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ కానిమో, ఇంకా 40,000 ఎకరాల భూములు తీసుకుంటారంటే ఊరుకోము, ఏ రైతుని మోసపోనివ్వం సార్, ఫీజు రీంబర్స్మెంట్ ఎప్పుడు ఇస్తాడు, ఇవన్నీ కూడా నిలదీసి అడుగుతాం. దీంట్లో మా స్వలాభం ఏమీ ఉండదు సార్. ఏ పార్టీ అక్కర్లా, ఇలా కోటేసుకుంటే రజనీ గారు ఎందుకు కోటేసుకున్నారు, కోటు తీస్తే రజనీ గారు ఎందుకు కోటు తీశారు, ఇందుకే గుర్తుపట్టలేకపోతున్నా. అదేదో సినిమాలో అన్న నడిచొస్తే మాస్, అన్న కూర్చుంటే మాస్, అన్న నుంచుంటే మాస్ అన్నట్టుగా ఈ రోజు నా ఫాలోయింగ్ ఎక్కువైపోయింది, నన్ను తిట్టడానికి ఒక వ్యవస్థ నడుస్తుంది. అరే నేను ఒక ప్రశ్న సంధిస్తే తొక్కల ప్రశ్న ఆవిడ మాట్లాడితే ఎవరింటారని పక్కన పడేయాలి, కానీ రజనీ గారు అలా ఎందుకంటారు, ఇలా ఎందుకనలేదు అని వీటి గురించి మాట్లాడుతున్నారంటే నా మాట శాంటిటీని మీరే పెంచుతున్నారు. దయచేసి నేను మాట్లాడేది 10 మంది కూడా చూడరు, మీరు అనవసరంగా టీవీ డిబేట్లు పెట్టి కొన్ని వేల మందిని చూపిస్తున్నారు. సో దయచేసి డబ్బుతో పనే ఉంది, సేవ చేద్దామంటే చేయండి. మీ కార్పొరేట్ లో మీరు తీసుకున్న చైర్మన్లన్నీ మా జనసేనలో ప్రజారాజ్యం నుంచి జెండా మోసిన వాళ్ళకి ఇచ్చేయండి. త్యాగం, అద్భుతమైన పదం త్యాగం అనే పదం రాసి ఇచ్చేయండి. ఎవరెవరిస్తారు, కొన్నూరులో ఎవరిస్తారు, గుంటూరులో ఎవరిస్తారు, విజయవాడ ఎవరిస్తారు, బస్తీ మీ సవాల్. మీ చైర్మన్ పోస్టులన్నీ గుంటూరులో, విజయవాడలో ఎన్ని చేసినాడు అమిశెట్టి వాసు, బాయిట శంకర్ అంతా చేసినారు. అదే మాదిరిగా గాలి వెంకటేశ్వరరావు గారు 2 సంవత్సరాలు కష్టపడ్డారు. మిర్చాటి చైర్మన్ వదిలేయండి, మిర్చాటి చైర్మన్ ఇచ్చేమనండి, గుడి చైర్మన్ ఇచ్చేమనండి అమిశెట్టి వాసుకి. ఒక్కళ్ళు ఎవరు, పదాలు మాత్రం అద్భుతమైన పదాలు మాట్లాడండి. మీకు ఛాన్స్ వచ్చింది కాబట్టి మాట్లాడతారు. మళ్ళీ 1929 లాగా ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే.
రైట్. వంశీ రెస్పాండ్ అవ్వండి. వర్మ గారు, ఈ రోజు రజనీ గారు పాపం ఈ అమౌంట్ల గురించి ఏదైతే ఈ ఫైనాన్షియల్స్ గురించి పాపం వారి పార్టీలో వారు చాలా కష్టపడుతున్నారట. 2 పేర్లు కూడా చెప్పారు, దాదే వెంకటేశ్వరరావు గారు, అమ్మిశెట్టి వాసు గారు. సరే, వాళ్ళని అడగాక మరి ఏమండి మీ తరపున రజనీ గారు ఇట్లా వకాల్తా పూసుకున్నారు, ఈజ్ దట్ ట్రూ అనేసి. సార్, జనసేనలో అయినా తెలుగుదేశం పార్టీలో అయినా మేమైతే ఎక్కడా కూడా మాకు డబ్బులు కావాలి, మేము సంపాదించుకోవాలి, మేము ఇది పార్టీలో ఇంత కష్టపెట్టాం, ఇంత ఖర్చు పెట్టాం అనేటటువంటి మాటలు మా పార్టీలో మేమైతే ఎక్కడా కూడా మాట్లాడలేదు. మరి జనసేన సంగతి కృష్ణవేణి గారు చెప్పాలి. మరి రజనీ గారికి ఫైనాన్షియల్స్ అనేటటువంటి అంశం ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చిందో, సడన్ గా వచ్చేసి ఆ కార్యకర్తలు అప్పుడు నుంచి సంపాదించుకుంటున్నారు, ఇప్పుడు నుంచి సంపాదించుకుంటున్నారు, సంపాదన లేదు, వాళ్ళు వైజాగ్ వెళ్ళాలంటే 10,000 ఖర్చు పెట్టాలి. ఇప్పుడు ఎవరు సార్ బతికినాడారు రమ్మని? రాజకీయాల్లో ఒక రాండి, మీరు డబ్బులు ఖర్చు పెట్టండి అని చెప్పి బతికినాడారు సార్ ఎవరన్నా? మా పార్టీలో అలా మీరు సొంత వ్యాపారాలు, సొంతమైన సంపాదించుకునేటటువంటి శక్తిని అన్ని పక్కకు వదిలేసి కేవలం మా కోసమే పనిచేయండి అని చెప్పే నాయకులు మా పార్టీలో అయితే ఎవరూ లేరు. మీరు సంపాదించుకోండి, మీకు మిగిలిన టైం ఉంటే మీరు వచ్చి రాజకీయం చేయండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్నిర్మిద్దాం, దయచేసి మాతో కలవండి అని అన్నారు. కానీ మీరు సంపాదించుకునే అవకాశాలు మీకు ఇస్తాం, రండి, మీరు వచ్చి మా కోసం 24 గంటలు కష్టపడండి అనేటటువంటి మాటలు ఎక్కడా కూడా జరగలేదు. సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా చాలా టాక్టికల్ గా పాపం జన సైనికుల్ని రెచ్చగొట్టడానికి రజనీ గారు పడుతున్నటువంటి పాటలు చూస్తా ఉంటే నవ్వొస్తా ఉంది. జన సైనికులు ఎక్కడ కూడా ఇట్లాంటి వాటికి తెచ్చిపోతారు. నిజమే కదా, రజనమ్మ చెప్పింది కదా, మనం సంపాదించుకోవట్లేదు కదా, మనం అడగాలి కదా, మనం అడగాలి కదా, ఈ డబ్బులు అడగాలి కదా, యాడ్ ట్రాన్స్ఫర్ చేసినందుకు ఈ డబ్బులు అడగాలి కదా అనేటటువంటి ఉద్దేశాల్లో ఎక్కడా కూడా ఎవరు కూడా లేరు. రాజకీయాల్లో కష్టపడితే ఖచ్చితంగా పదవి వస్తుంది. దానికి ఉదాహరణ తెలుగుదేశం పార్టీ, జనసేన కూడా ఏదైతే రేషియోలో ఈ రోజు కొనసాగుతుందో, కూటమి రేషియో ఏదైతే కొనసాగుతుందో ఆ రేషియోని బట్టి పదవులు డెఫినెట్ గా వస్తాయి. ఇందాక ఇవిడే కదా సార్ అన్నారు, వెయిట్ చేయాలి వెయిట్ చేయాలి వెయిట్ చేయాలి అని. ఓపిక పట్టాలి, 14 సంవత్సరాలు ఓపిక పట్టాలి, 15 సంవత్సరాలు ఓపిక పట్టాలి అని. మరి ఈవిడికి ఇప్పుడు పదవి ఇవ్వకపోతే 15 నెలలు ఓపిక పట్టలేకపోయింది సార్. ఓకే, 15 నెలల పాటు ఓపిక పట్టలేకపోయిందంటే నాకు ఈవిడే కదా. పవన్ కళ్యాణ్ గారు సింగిల్ గా పోటీ చేయడానికి వెయిట్ చేయాలి, వేచి ఉండాలి, ఓపిక ఉండాలి, ఓపిక ఉండాలి అని చెప్పి 4-5 సార్లు అరిచింది కదా సార్. ఇప్పుడు ఈవిడికి పదవి లేకపోతే 15 నెలలు ఉండలేకపోయింది పార్టీలో, పదవి ఇవ్వకపోతే 15 నెలల పార్టీలో ఉండలేకపోయింది. ఈవిడ మాత్రం పవన్ కళ్యాణ్ గారు సింగిల్ గా పోటీ చేయాలి, వేచి ఉండాలి, వేచి ఉండాలి అని చెప్పి నీతి కబుర్లు చెబుతారా? నీతి కబుర్లు చెప్పడం చాలా ఈజీ రచనక్క, ఫాలో అవడమే కష్టం. అర్థమవుతుందా? వెయిట్ చేయాలి, వెయిట్ చేయాలి, వెయిట్ చేయాలి. నువ్వు కూడా పదవి కోసం వెయిట్ చేయాల్సింది, నీకు కావాల్సిన పదవి నువ్వు పదవి కోసం వెయిట్ చేయాల్సింది. వెయిట్ చేయకుండా ఎందుకు ఇంత విషయం వెతుకుతా ఉన్నావు జనసేన మీద, పవన్ కళ్యాణ్ గారి మీద? కనీసం ఆయన ఉన్నావు కదా, నువ్వు కూడా వెయిట్ చేయాల్సింది కదా, వెయిట్ చేయాల్సింది కదా. నువ్వు కూడా వెయిట్ చేయాలి, ఓపిక పట్టాలి, ఓపిక పట్టాలి. రజనక్క కూడా ఓపిక పట్టాల్సింది, ఓపిక పట్టకుండా 15 నెలలోనే బయటకు వచ్చేసింది. ఎలా సార్ ఇలా ఈవిడ మాటలు చెప్తారా? ఈవిడ నీతులు చెప్తారా? ఈవిడ ఫాలో అవరా? మిగిలిన జన సైనికులు ఫాలో అవ్వాలా? సార్ ఒకటే గుర్తు పెట్టుకోండి సార్, అదపాతాడానికి దొక్కుతారన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట, మేమేమన్నా ఎప్పుడైనా పదవులు నిర్వహించామా, కోట్లు ఏమన్నా సంపాదించామా? మా గాడి రూపాయి మా డబ్బు లేని పరిస్థితి అని ఆయన డైలాగే. ఓపిక పట్టాలి, 15 సంవత్సరాలైనా సింగిల్ గా పోటీ చేయాలి, ఓపిక పట్టాలి, రాజకీయాలు ఓపిక అవసరం అని చెప్పేసి 10 నిమిషాలు కాల, 10 నిమిషాలు కాకుండానే పదవులు ఎప్పుడు ఇస్తారు, డబ్బులు ఎప్పుడు సంపాదించుకుంటారు? ఇప్పుడు ఈవిడ 15 నెలలు ఓపిక పట్టలేకపోయింది, పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాలు ఓపిక పట్టాలా? ఈ కబుర్లు ఆపాలా? ఈ కబుర్లు ఇంకెక్కడన్నా సాక్షి టీవీలోనో ఇంకేదన్నా ఛానల్లో చెప్పుకోండి, వింటారు జనాలు. అంటే కార్యక్రమాలు చేయొద్దు, కూడదు, మీ వల్ల కాదు. సరే సరే, ఓకే బండర్. వంశీ వెయిట్ టైం లేదు. కృష్ణవేణి గారు రెస్పాండ్. సార్, మా జనసేన పార్టీ అధినేత ఆర్థిక అవసరాల కోసమో లేకపోతే ఆర్థిక బలం కోసమో తమ వేల కోట్లు అక్రమ అవినీతి సొమ్ముని వెనకేసుకోవడం కోసమో రాష్ట్రాన్ని దోచుకు తినడం కోసమో మా అధినేత జనసేన పార్టీ అధినేత పార్టీ పెట్టలేదండి. ఆయన ఓడిపోయినా సరే కానీ అంత నిస్వార్థంగా ఆయన వెనకాల 12 ఏళ్ళ నుంచి నిస్వార్థంగా జన సైనికులు నడుస్తూ ఉన్నారు. ఆయన ఎటు చెప్తే అటే తల ఊపి బయటకు వెళ్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు అంటే కనుక
వాళ్ళంతా కూడా పూర్తిగా ఆర్థిక బలవంతులు కూడా కాదు. కానీ వాళ్ళు తెచ్చుకునేటువంటి 15,000 రూపాయల జీతంలో కూడా పార్టీకి ఖర్చు పెట్టుకుని ఈ రోజుకి కూడా స్కిల్ పనిచేస్తున్నటువంటి అనేక మంది జన సైనికులు, వీర మహిళలు, నాయకులు మా పార్టీలో ఉన్నారు. అంటే నిస్వార్థంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అభివృద్ధి